25 సంవత్సరాల క్రితం ఊళ్ళో అంబేద్కర్ టార్చి పెట్టినప్పుడు గద్దరన్నతో ప్రయాణం బస్సులో చేస్తున్నప్పుడు గద్దరన్న పాటలు ఒక పాట వినిపించింది. తల్లి పంజారే అడవి పంజారే నీవు పంజారే నా పంజారే నీవు పంజారే నా పంజారే నీవు పంజారే నా రాసి ఇవాళ మనకు అందించిండు. గద్దరన్న ఎప్పుడు మనలోనే ఉంటాడు, మన ముందే ఉంటాడు, మనలోనే తిరుగుతాడు. ఇవాళ మనం పాటలు పాడే కళాకారుడు ఎంత గొప్ప పెద్ద కళాకారుడు కాదు, పేద కళాకారుడు. పేద కళాకారుడమే ఇవాళ అంచెలుగా మనం పైకి వచ్చిన వాళ్ళు. ఇవాళ అదే స్థితిలో కొంతమంది ఉన్న కళాకారులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ కూడా మనము కడుపులో పెట్టి దాచుకోవాల్సిన అవసరం ఉంటది. సోమన్నకు మంచి గొప్ప ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్న దానిలో నేను ఒకదాన్ని. అందుకోసమే సోమన్న మంచి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలంటూ వీరన్న మా రోజు వీరన్న ఇవాళ కులవర్గ పోరాట సిద్ధాంతంలో ఉన్నప్పుడు ఆయనని ఆయన ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర చేసి చంపింది. ఇవాళ ఆ సిద్ధాంతకర్త ఇవాళ మన ముందు లేడు. కానీ ఇదే హైదరాబాద్, ఇదే సూర్యాపేటలో తెలంగాణ మహాసభ పెట్టి దోషి వెంబడి వేసుకొని ఆయన గద్దరన్న కూడా వచ్చింది ఆ మీటింగ్ కు. తెలంగాణ మహాసభ పెట్టి ఒక 25 సంవత్సరాల క్రితం ఇదే సూర్యాపేట ప్రాంతంలో మేమంతా పాటలు పాడినాం తెలంగాణ రాష్ట్రం కోసం. అందులో వీరన్న భాగస్వామ్యం ఉంది. గద్దరన్న కూడా వచ్చిండు, మంచి మేధావులు కూడా వచ్చినారు. అందుకే వీరన్నని గుర్తు చేసుకుంటూ వీరన్నకు జోహార్లు అర్పిస్తూ ఆడిన ఆటలయ్యి మా వీరన్న పాడిన పాటలయ్యి ఆడిన ఆటలయ్యి మా వీరన్న పాడిన పాటలయ్యి గొంతు వినిపించదా మా వీరన్న గొంతు వినిపించదా మా వీరన్న గొంతు వినిపించదా మా వీరన్న గొంతు వినిపించదా మా వీరన్న వినిపించదా వినిపించదా
పోదు. కొద్ది రోజులు అట్లా కొన్ని సంవత్సరాలు అట్లా ఉండేం కానీ ఇక రాబోయే రోజులు వీళ్ళ ఆలోచన విధానంతో కులవర్గ పోరాట సిద్ధాంతంతో మనం ముందుకు పోతామని చెప్తూ థ్యాంక్ యూ అక్క.